ఈ మధ్యన కొంతమంది మహానుభావులు పెద్దవాళ్ళు గౌరవనీయులైనటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు చెప్పి నేను వాళ్ళని ఎంబ్రాసింగ్ గురి చేయడం నాకు ఇష్టం లేదు. ఒక ప్రవచనాలు చెప్పే ఒక మహానుభావుడు మన తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖుడైనటువంటి సంగీత సామ్రాజ్యంలో చక్రవర్తి లాంటి ఒక మహానుభావుడు ఆడవాళ్ళ డ్రెస్సింగ్ విధానాల మీద మాట్లాడారు. అలాగే ఒక నటుడు కూడా పార్లమెంట్లో ఆడవాళ్ళ డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే ఆడవాళ్ళు సాంప్రదాయంగా డ్రెస్సింగ్స్ వేసుకోవాలి, ఇలాగా శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్సులు వేసుకోకూడదు. దానివల్ల మగవాళ్ళ దృష్టి వాళ్ళ మీద పడి ఆ ఆడవాళ్ళ మీద ఎటువంటి అత్యాచారాలకు కానీ లేకపోతే అవాంఛనీయ సంఘటనలకు కానీ కారణం అవుతుంది. కాబట్టి ఆడవాళ్ళు కొంచెం ప్రాపర్గా కొంచెం సాంప్రదాయబద్ధంగా శరీరం మ్యాక్సిమం కవర్ అయ్యే విధంగా డ్రెస్సులు వేసుకోమని చెప్తున్నారు. దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే ఆ పెద్దవాళ్ళకి నేను చెప్దాం అనుకుంది ఏంటంటే అసలు ఒక ఆడపిల్ల గురించి ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని చెప్పడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు? సాంప్రదాయం ముసుగులో లేకపోతే మతం ముసుగులో మీరు కూర్చొని ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్ వేయకూడదని చెప్తారా? అలాంటి డ్రెస్సులు వేసుకున్నారు కాబట్టి అత్యాచారాలు పెరుగుతున్నాయి, మగవాళ్ళ కోరికలు పెరుగుతున్నాయి, మగవాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తారన్నారా? నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళ మీద ఎన్నో అత్యాచారాలు లైంగిక దాడులు జరుగుతుంటే కేవలం షార్ట్ డ్రెస్సులు లేకపోతే ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకున్న ఆడవాళ్ళ మీద కాదు, ఒళ్ళంతా కప్పుకున్న ఆడపిల్లల మీద కూడా చాలా దారుణాలు జరిగినాయి. మగవాడి యొక్క కామ దృష్టికి నీచమైన ఆలోచనకి శరీరాన్ని కప్పుకున్నా ఎక్స్పోజ్ చేసినా వాడి బుద్ధి అలాంటిదే. వాళ్ళ బుద్ధి అలాంటిది కాబట్టి మీరు డిక్టేట్ చేస్తున్నారు టర్మ్స్. ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి లేకపోతే సినిమా హీరోయిన్లు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అని. మీరెవరండి వాళ్ళకి డ్రెస్సులు ఎలా వేసుకోవని చెప్పడానికి? అసలు ఒక డ్రెస్ అనేది అన్ ఇండివిజువల్ చాయిస్, వాళ్ళ హక్కు అది. ఆడపిల్లలు వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో నిర్ణయించుకున్న హక్కు వాళ్ళది. వాళ్ళు ఎక్స్పోజ్ చేయాలనుకుంటున్నారా లేకపోతే కవర్ చేసుకోవాలనుకుంటున్నారా, అందంగా కనపడాలనుకుంటున్నారా, అట్రాక్టివ్గా కనపడాలనుకుంటున్నారా, దానికి తగ్గ డ్రెస్ వేసుకుంటున్నారా అనేది వాళ్ళ ఇష్టం. మీరెవరు వాళ్ళ డ్రెస్ ఇలా ఉండకూడదు ఇలా ఉండాలని నిర్ణయించడానికి? మీకు ఈ హక్కు ఎవరు ఇచ్చారు? పైగా రూల్ లేదు, రెగ్యులేషన్స్ లేవు అంటారా? అసలు మీ ఆలోచనలు ఎందుకు? అసలు వాళ్ళ డ్రెస్సులు ఎందుకు అలా వేసుకోకూడదు? వాళ్ళు వేసుకుంటే తప్పేంటి? అదే ఆడవాళ్ళు మీ మగవాళ్ళు పంచెలు కట్టుకోవడం నాకు ఇష్టం లేదు, ప్యాంట్లు వేసుకోండి, మీ పంచెలు చూస్తుంటే దరిద్రంగా ఉన్నాయి మాకు అని ఏ ఆడపిల్లని అందండి ఇంతవరకు? అదేవిధంగా ఆడపిల్లలు అయితే ఆడవాళ్ళు ఎవరైనా సరే మీరు ప్యాంట్లు వేసుకోవటం ఏంటి, మన సాంప్రదాయం కాదు, పంచెలు కట్టుకొని తిరగండి ప్రతివాడు అని ఏ ఆడపిల్లని అందండి? అదేవిధంగా ఆడపిల్లలు మీరు నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు మగవాళ్ళు, మీ కాళ్ళ మీద ఉన్న బొచ్చు దరిద్రంగా ఉంది మాకు కళ్ళ కనపడుతుంటే ఎదవల్లారా ముందు ప్యాంట్ వేసుకుని తగలండి ఏడపిల్లని అందండి. మీరు ఇంత పొట్టలు వేసుకొని బనీన్ వేసుకుని తిరుగుతున్నారు, చూడలేక చస్తున్నాం, ఫుల్గా కవర్ చేసుకోండి నీ ఆడపిల్లని చెప్పిందండి. ఇంతవరకు ఏ ఆడపిల్ల మగవాడు ఈ డ్రెస్ వేసుకోవాలి ఇలాగే ఉండాలని ఏ ఆడపిల్ల చెప్పలా, ఏ ఆడపిల్ల శాసించలా. మీరు పార్లమెంట్లోనూ లేకపోతే పబ్లిక్ మీటింగ్స్లోనూ ఆడపిల్ల ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో సాంప్రదాయం పేరు మీరు చెప్తారా? ఏంటండి మీరు మాట్లాడేది? ఎప్పుడండి మీరు మారుతారు? ఇంకా పాత బూజు పట్టిపోయిన సాంప్రదాయాలు పట్టుకొని ఏలాడుతున్నారు గబ్బిలల్లాగా. అసలైనా ఒక ఆడపిల్ల షార్ట్ డ్రెస్ వేసుకుంది, పొట్టి డ్రెస్ వేసుకుంది, లేదా ఒక సినిమా యాక్ట్రెస్ షార్ట్ డ్రెస్లో ఉంది, క్యారెక్టర్ కోసం అట్రాక్ట్ చేస్తుందని మాట్లాడుతున్నారే, అసలు మీ దృష్టి వాళ్ళ డ్రెస్సుల మీదకి ఎందుకు వెళ్తుంది? ఫస్ట్ మీ కళ్ళు వాళ్ళ డ్రెస్సుల మీదకి ఎందుకు వెళ్తున్నాయి? అమ్మాయి క్లివేజ్ కనపడుతుంది, అమ్మాయి తొడలు కనపడుతున్నాయి, అమ్మాయి బొడ్డు కనపడుతుంది, ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది? మీరు చూడకుండా ఉండలేరా? ఫస్ట్ మీ వక్ర బుద్ధి మార్చుకోండి. మీరు చూస్తే చూపు ఉంటుంది చూసారా, నీచమైన చూపు, దాని నుంచి బయటపడండి, అప్పుడు మాట్లాడండి. మీరేమో చూసేస్తారు కన్వీనియంట్గా కావాల్సింది, చూసేసి సఫరించేస్తారు నాలుకలు నోళ్ళు, వాళ్ళేమో మళ్ళీ వేసుకోకూడదని మళ్ళీ పెద్ద స్టేజ్ మీకు వచ్చి కబుర్లు. ఆపండి సార్, ఎప్పటికైనా డ్రెస్సింగ్ అనేది ఒక ఆడపిల్ల ఇష్టం, వదిలేయండి. వాళ్ళు ఒళ్ళంతా బట్టలు మొత్తం న్యూట్గా రోడ్ల మీద తిరిగితే చట్టాలు ఉన్నాయి వాళ్ళని ఇచ్చేయడానికి, అంతేగాని వీళ్ళు డ్రెస్ వేసుకోకూడదు ఇలా ఉండకూడదు రూల్స్ పెడతారేంటి? అసలు రేపొద్దు నుంచి ఆడపిల్లలందరూ కలిసి భారతదేశం మొత్తం మీద ప్రతి మగోడు ఫుల్గా గోనుకొట్లు కప్పుకుని తిరగమని చెప్తే దోలు తెరుతుంది మీకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.